ఓం నాగమ్మ తల్లి की जय, माँ तल्ली की जय। ओम भगवते नमः। ओम श्री माता जय, अम्मा तल्ली जय, जय तल्ली। ओम भगवते नमः। ओम नागम्मा तल्ली नमः। ओम अमगन्नमा तल्ली की जय, अम्मल कन्नम्मा की जय, नागम्मा तल्ली नमः। ओम तल्ली माता की जय, अम्मा तल्ली की जय। ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇది గోమాత. ఆ తల్లి ఒక మంగళవారం పూట వచ్చింది, మట్టి తుడుస్తుంటే ఆ కొమ్మె ఇలా గూడి వచ్చేసింది. ఈ ఆశీర్వాదం మీకు ఎప్పుడైనా కోరుకుంటున్నాను. శంకు తెలుసుగా, సో ఈ 3 దైవ శక్తికి సంబంధించిన వస్తువులు కాబట్టి నేనేం చెప్తున్నానంటే, మీరు అందరూ కూడా చక్కగా మీ కుటుంబాలు 1000 ఏళ్ళు ఆనందంగా ఉండాలని ఈ నాగమ్మ తల్లిని సకల దేవతలను కూడా వేడుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేది ఏమిటంటే, మీ అందరూ కూడా నేను ఎలాగైతే చేస్తున్నానో, ఎంత వైభోగంగా కాకపోయినా ఇంటి దగ్గర మీకు పటాలు ఉంటాయి, ఏదన్నా చిన్న చిన్న శిల్పాలు ఉంటాయి, వాటిని కూడా ఆ వస్తువు ఏ వస్తువైనా సరే, ఏ దేవత అయినా పర్వాలేదు, చక్కగా ఇలా పాలాభిషేకం పెరుగుతో చక్కగా ఇలా చేసుకున్నారనుకోండి, మీ కుటుంబాలు కూడా పచ్చగా ఉంటాయి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా నేను ఇంకో విషయం చెప్తున్నాను. ఇవాళ శ్రావణ శుక్రవారం పూట, స్వామి మాకు కూడా కాస్త అభిషేకం చేస్తారా అని 2-3 అడిగారు. మీ పేర్లు, మీ ఊరి పేరు పెట్టి ఆ పశువు కుంకాలకి ఆ కొబ్బరికాయ ఖర్చు పంపించండి చాలు, నాకేమొద్దు, చేస్తాను. అలాగే దాన్ని బట్టి మీరు స్వామి బాగానే చేస్తున్నాడు అని మీకు అనుమానం, ఏదన్నా చిన్న చిన్న ఏదో మాకు చేశారు, మా గ్రహం ఇలా తగలాడుతుంది, చాలామంది అంటూ ఉంటారు, నాకు చేస్తూ ఉంటారు ఫోన్లు. అలాంటిది ఏదన్నా ఉంటే నేను ఇలా చేస్తానమ్మని చెప్పి మీ వీడియోలు పెడతాను, చూడండి మీ పేరు మీద. అర్థమైందా? ప్రపంచం మీద అందరూ మానవులందరూ కూడా చల్లగా పచ్చగా 1000 ఏళ్ళు ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఏంటి అలాగే ఇంకోండి, ఇది బెల్లం, ఇంకో గండు సీమలకు అనమాట వేస్తానన్నమాట. మీరు చక్కగా మీరు కూడా ఇలాగ ఇంటి దగ్గర ఒక సీమ కూడా హాని కలగకూడదు అన్నమాట మనం చేసే పని. అలాగే మీరు ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరందరూ కూడా చల్లగా 1000 ఏళ్ళు పాడిపండుతో ఆనందంగా ఉండాలని కోరుకుంటాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే నాకులాగా వీడియో చేసుకునే వాళ్ళకు కూడా నా కుటుంబం తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ శ్రావణ శుక్రవారం పూట మీ ఛానల్ ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరు పేరుని కూడా చెప్తున్నాను. అలాగే నాకు ఏ వీడియోలో అయినా సరే నన్ను ప్రశ్నించినా కూడా నేను వచ్చి సమాధానం చెప్తానికి సిద్ధంగా ఉంటాను. ఎందుకంటే నేను చేసేది అచ్చంగా జిల్లేడి పూలతోనే, తెల్ల జిల్లేడి పూలతోనే చేస్తాను పూజ. ఎందుకంటే నాకు ఏంటో మరి ఎటు వెళ్తున్నా జిల్లేడి పూలే కనపడతాయండి. అర్థమైందా? తీసుకొస్తాను, చేస్తూ ఉంటాను. నాకేంటంటే కోట్లు సంపాదన ఆశ లేదు నాకు. ఎవరైనా ఉన్నారా? ఇలా ఛాన్స్ కొనప్పుడు చెప్తున్నాను, గుడిగడ తర కట్టించండి, నాకేమొద్దు, ఆ తల్లికే వైభోగం చేస్తాను నేను, తెలుసా? అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీరు నా వీడియో షేర్ చేసుకొని చక్కగా చూడండి. కొన్ని అష్టదరిద్రాలు అంటే దరిద్రాలు ఉంటాయి ఒంటి నిండా, అవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. 4 రూపాయలు కనపడంగానే జల్సాలు చేయమాకండి. ఇవ్వాల పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? విషమయం, అగ్నిగోళాలు పగిలిపోతాయి అంటూ ఉంటారు, నిప్పుల వర్షం కురుస్తూ అంటూ ఉంటారు, భూకంపాలు ఇప్పుడు వస్తున్నాయి. ఒకళ్ళు చెప్తారు ఇంకేముంది రేపు వచ్చే నెలలో ఏమున్నదండి. భగవంతుడు ఎప్పటి వరకు మోయాలో మన బరువు భారాన్ని అప్పటి వరకు మోస్తాడు. ఆపలేనప్పుడు ఈ బిందెని ఎత్తిన పెట్టామండి, ఇంకో బిందెని ఎత్తిన పెట్టాం, ఏమైంది? బరువు ఎక్కువై కింద పడేస్తాం. అర్థమైందా? భగవంతుడు కూడా అంతే. అర్థమైందా? ఇంత విశిష్ట కదా, ఇంత పర్టికులర్గా చెబుతున్నానంటే మీరు ఒక్కసారి కుటుంబం పేరు మీద కూడా జాగ్రత్తగా చెబుతానండి. మీ పాప మీ బాబులు చక్కగా కళ్యాణంతో ఆనందంగా
1000 ఏళ్ళు చదువుకునే వాళ్ళైనా సరే ఉద్యోగాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నానండి. జై తల్లి, జై మాత, జై నాకు. ఓకే, ఇప్పుడు యాడ్ చేద్దామా? ఓం నాగమ్మ తల్లికే నమః. అమ్మ తల్లికి జై, మోగన్నమ్మ తల్లికి జై తల్లి, జై మాత. ఓం భగవతే నమః. జై మాత, జై తల్లి. చూసారండి, బావి నీళ్ళతో అభిషేకం ఇలా చేస్తానమాట. అలాగే మీరు కూడా ఇంటి దగ్గర బావి నీళ్ళు ఉంటే ఇలా అనొచ్చు. గంగ ఒకటే గంగకు పేరు లేవండి, నేను కాదంటున్నాను. కాకపోతే ఏంటంటే నూతిలో నుంచి బావిలో నుంచి తీసింది మన చేతులు దీని దారి వేరు, పైపుల ద్వారా వచ్చిన దారి వేరు. అలాగే చూసారా, అలాగే మీరు ప్రతి ఒక్కరు కూడా ఇలాగ చేసుకొని ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై నాగు. జై తల్లి, జై మాత, జై తల్లి లక్ష్మీకి, జై మా తల్లికి, జై మంగన్నమ్మ తల్లికి, జై తల్లి. ఓం జై మాతాకి, జై నాగమ్మ తల్లి. నా వీడియో చూడండి, షేర్ చేసుకోండి. ఈ శుక్రవారం పూట చెప్తున్నా కదా, మీ జీవితాలు పచ్చగా ఉంటాయి. నేను చెప్పినట్టు చేసుకోండి. అభిమానాలు ఉంటే నాకు ఎమ్మటే ఫోన్ చేయండి. ఓకే.